హాయ్ హలో అండి. వెల్కమ్ టు బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేసేసేయండి. అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రోజు నా రెసిపీస్ చూసి బోర్ కొట్టేసింది కదా, అందుకని చెప్పి మిమ్మల్ని కూడా బర్గర్ కింగ్ అయితే తీసుకొచ్చేసానండి. తిరుపతిలో బర్గర్ కింగ్ స్టార్ట్ అయిపోయి 3 వీక్స్ అయిపోయింది. సో క్రౌడ్ అయితే చూస్తున్నారా, 3 వీక్స్ అయినా కూడా క్రౌడ్ మాత్రం ఫుల్గా ఉంది. మేము వెళ్ళిన రోజు అయితే సండే. తిరుపతిలో అయితే బర్గర్ కింగ్ అయితే లక్ష్మీపురం సర్కిల్లో ఉందండి. అండ్ బార్బీక్యూ నేషన్కి పక్కనే అయితే వచ్చేస్తుంది. సో చాలా దగ్గరగానే ఉందన్నమాట. అండ్ మెయిన్లో కూడా ఉంది. సో క్రౌడ్ అయితే ఇలా ఉందన్నమాట. అండ్ మాకైతే ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టిందండి. చాలా టైం అయితే తీసుకుంటూ ఉంది. ఎందుకంటే క్రౌడ్ అయితే ఒక్కసారిగా వస్తున్నారు. అండ్ ఈవినింగ్ టైం కదా, పీక్ టైం కదా, సో చాలా క్రౌడ్ ఉందన్నమాట. అండ్ ఈ బర్గర్ కింగ్ అయితే 2 ఫ్లోర్స్లో అయితే ఉందండి. కింద అయితే గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్ అంతా కింద. అండ్ ఇక్కడ అయితే పైన అనమాట. మేమైతే పైన కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాము. బికాస్ క్రౌడ్ ఎక్కువ ఉంది కదా, ఇంకా ప్లేసెస్ కూడా ఉంటాయో లేదో అని చెప్పి మేమైతే పైకి వచ్చేసాము. మేము ఫస్ట్ అయితే ఆర్డర్ చేసామండి. జస్ట్ ఒక బర్గర్ అండ్ అలాగే కోక్ ఏదో ఫ్రైస్ అనుకుంటాను, ఇవి మాత్రం ఆర్డర్ చేసాము. అండ్ మాకైతే హాఫ్ అన్ అవర్ టైం అయితే తీసుకునిందండి ఆర్డర్ రావడానికి. అండ్ చాలాసేపు వెయిటింగ్ అయితే ఉందన్నమాట. అండ్ పీక్ టైం కదా, సో ఎక్కువ క్రౌడ్ ఉన్నారు. లేదంటే నార్మల్గా కొంచెం రష్ తక్కువే ఉంటారు. సో సాటర్డే సండే వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈవినింగ్స్ కాకుండా ఆఫ్టర్నూన్స్ అలా వెళ్ళండి. అండ్ చాలా బాగుందండి పైన ఆంబియన్స్ కానీ. అండ్ చాలా స్పేషియస్గా కూడా ఉంది. కింద మాత్రం బిల్లింగ్ అంతా ఉంది, ఫుడ్ ఆర్డర్ అంతా. పైన మాత్రం ఇలా డైనింగ్ లాగా చాలా బాగుంది. సో టేక్ అవే కూడా ఉంది. అండ్ అలాగే స్విగ్గీ, జొమాటో వీటిల్లో కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చు. అండ్ మేమైతే ఇలా కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాము. అండ్ క్యాప్ అయితే నాకు పెట్టుకోమని చెప్పి ఫోర్స్ చేశారు, బట్ నేనైతే పెట్టుకోలేదండి. నాకు అదొక లాగనమాట, అందరూ చూస్తారు కదా అన్న ఫీలింగ్ చాలా ఎక్కువ. సో అందుకని నేనైతే పెట్టుకోలేదు. వీళ్ళైతే మంచిగా పెట్టేసుకొని ఫొటోస్ తీసేసుకున్నారు. అండ్ చాలా బాగుంది కదా ఇలా పెట్టుకొని ఫొటోస్ తీసుకోవడం. అండ్ అక్కడ వచ్చిన ప్రతి పిల్లలు కూడా మంచిగా ఇలా అయితే పెట్టేసుకొని ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. అండ్ పిల్లలకి కూడా ఎప్పుడు ఇంట్లో ఫుడ్ తిని బోర్ కొట్టేస్తుంది కదా, సో అప్పుడప్పుడు ఇలా రెస్టారెంట్స్కి లేదంటే బయట ఎక్కడికైనా తీసుకెళ్తూ ఉండాలండి. వాళ్ళకి ఇంట్లోనే కాదు, బయట ప్రపంచం కూడా చూపించాలన్నమాట. సో అందుకని చెప్పి మేమైతే ఎప్పుడు హాలిడేస్ వచ్చినా ఏదొచ్చినా సరే వాళ్ళని మంచిగా తిప్పుతూ ఉంటాము. సో మన దగ్గర ఏ లోటు లేకుండా పిల్లలు మంచిగా పెరగాలి అన్న ఉద్దేశంతో మేమైతే చాలా హ్యాపీగా చూసుకుంటాం అనమాట పిల్లల్ని. నేనే కాదు, ప్రతి తల్లిదండ్రులు వాళ్ళకి ఉన్నంతలో వాళ్ళని చాలా హ్యాపీగా చూసుకుంటారు కదా. సో పేరెంట్స్ అంటే పిల్లల హ్యాపీనెస్ కోసమే కదా వాళ్ళు బతుకుతూ ఉండేది. సో చూసారా, మోక్ష అయితే మంచిగా కోక్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంది. అండ్ ఫస్ట్ మేమైతే ఇది ఆర్డర్ చేసామన్నమాట, చికెన్ నగ్గెట్స్ అండ్ బర్గర్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్. సో బిల్ అయితే చూపించేసాను చూసారా. నెక్స్ట్ అయితే మళ్ళీ చికెన్ వింగ్స్ అండ్ వీళ్ళకి మ్యాంగో సండే అయితే ఆర్డర్ చేసేసామండి. సో దీనికి కూడా మేము ఇంకొక హాఫ్ అన్ అవర్ పైనే వెయిట్ చేయాల్సి వచ్చింది. బట్ పిల్లలు చికెన్ వింగ్స్ తిందాము అని చెప్పేసరికి సరే అని చెప్పి, పిల్లలే కాదు నేను కూడా అడిగానండి. సో అందుకని చెప్పి కాసేపు టైం పట్టిన వెయిట్ చేసి ఆర్డర్ అయితే తీసుకొని వచ్చేసామన్నమాట. అండ్ మోక్ష స్నేహాన్ని పైన పెట్టేసి నేను మా ఆయన కిందకి వెళ్ళి మంచిగా హాఫ్ అన్ అవర్ అంతా చూసుకుంటూ ఉండి తీసుకొని అయితే వచ్చేసాము. పిల్లలు సైలెంట్గా కామ్గా కూర్చొనే ఉన్నారు. అండ్ ఈ మ్యాంగో సండే అండ్ చాక్లెట్ సండే కూడా ఉంది. ఇవన్నీ చాలా బాగున్నాయి అని చెప్పారు. చాలా బాగుందండి టేస్ట్ అయితే. అండ్ వింగ్స్ కూడా చాలా డిఫరెంట్ టేస్ట్ అనమాట. సో మా ఆయనకైతే ఒక 1000 మంచిగా ఖర్చు పెట్టించేసి మేమైతే వచ్చేసాము. అండ్ ఇదైతే బెంగళూరులో ఒక 6 years బ్యాక్ మోక్ష చిన్నప్పుడు మేము వెళ్ళామన్నమాట, సేమ్ బర్గర్ కింగ్కే మాల్లో. సో ఆ పిక్స్ కూడా మీతో షేర్ చేద్దాము. అండ్ అలాగే నాకు మెమరీస్గా ఉంటుంది కదా ఇందులో ఉంటే అని చెప్పి షేర్ చేస్తున్నాను. సో చూసారా మోక్ష ఎలా ఉందో, చాలా చిన్న పిల్ల. అండ్ మా మదర్ అండ్ మా సిస్టర్ కూడా చూస్తున్నారా. అండ్ నేను మా ఆయన చూసారా ఎంత సన్నగా ఉన్నామో, కంప్లీట్ డిఫరెంట్ కదా అప్పటికి ఇప్పటికీ. సో మనము ఇలా చేంజ్ అయిపోతూ ఉంటాం కదా ఎప్పటికీ అప్పుడు. అండ్ మా అమ్మ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుందండి మాతో. సో ఈరోజు వ్లాగ్ అయితే ఎంతేనండి. వీడియో ఎలా ఉంది, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే కమెంట్స్ చేయడం అస్సలు మర్చిపోకండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye. See you in another vlog. Don't forget to subscribe my vlogs and videos to your friends and family members.